ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, మనం శ్రావణ మాసంలోకి మరికొద్ది రోజుల్లో అడుగు పెట్టబోతున్నాం. శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా చెప్పాల్సిందే లేదు. పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా మొదలవుతాయి. కానీ ఒక చిన్న సందేహం ఏంటి అంటే, ఈ మధ్య తెలిసిన వాళ్ళు ఎవరో అడిగారు, ఇప్పుడు వివాహం కాని అమ్మాయిలు లక్ష్మీ అమ్మవారికి సంబంధించి వ్రతాలు చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతమే అనుకోండి ఉదాహరణకి. లేదు అని అంటే వివాహం అయిన వాళ్ళు, సుమంగళి స్త్రీలు చేస్తారు. కానీ హస్బెండ్ బ్రతికుండంగానే కొంతమంది కొన్ని కారణాల వల్ల విడివిడిగా ఉంటూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు నిజంగా ఈ వ్రతం చేసుకోవచ్చు అంటారా అనేది ఒక పెద్ద డౌట్. దాని గురించి వివరణ ఇవ్వండి. ఇక్కడ మనకి వివాహం కాని వాళ్ళు వరలక్ష్మి వ్రతమే కాదు, మంగళగౌరి నోము కూడా నోముకోవచ్చు. అవునా? 5 సంవత్సరాలు మంగళగౌరి నోము, వివాహం అయిన తర్వాత నోముతారు కొంతమంది. అవును. కొంతమంది వివాహానికి ముందు 4 సంవత్సరాలు నోమి, 1 సంవత్సరం అట్లే పెట్టుకొని వివాహం అయ్యాక నోమి ఉద్యాపన చేసేస్తారు. ఓహో, అలా ఉంటది. ఆ, ఆ. వివాహం కాని అమ్మాయి చేసే నోములు, వ్రతాలు చాలా ఉన్నాయి మంచి భర్త కోసం. అవును. 16 సోమవారాల వ్రతం ఏంటిది? ఉమ్. శివుడికి అభిషేకం, ఉపవాసం, గౌరీదేవికి ఇక్కడ ఓకే. చేయటం వల్ల మనకి ఇది గురు చరిత్రలో ఉంది కథ. 16 సోమవారాలు సోమవారాలు. అలా కానీ ఇవన్నీ కూడా చేయవచ్చు వివాహం కాకముందు. వివాహమై భర్తతో విడిపోయి ఉన్న, అంటే విడాకులు అవ్వచ్చు, లేదా కొంచెం దూరంగా ఏదో మనస్పర్ధలు ఏదో రకంగా ఇద్దరికి పొందక దూరంగా ఉన్నారు. ఆల్రెడీ తను సుమంగళే కదా, అవును. భర్త చనిపోతే అవన్నీ తీస్తారు. ఉమ్. భర్త చనిపోలేదు కాబట్టి తను ఒంటరిగా ఉంటుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం ఎటువంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే, ఏమో భర్తలో మార్పు రావచ్చు, లేకపోతే ఈవిడలో మార్పు రావచ్చు, మళ్ళీ ఇద్దరు తిరిగి కలిసి జీవించవచ్చు, పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వచ్చు. చెప్పలేం కదా, భగవంతుడి యొక్క, అమ్మవారి యొక్క లీలని మనము ఊహించలేము. ఏదైనా జరగవచ్చు, మంచి జరగవచ్చు, భర్త మనసు మార్చు, భర్తే ఆవిడని బాగా ఇబ్బంది పెట్టి బయటికి వెళ్ళింటారు, తర్వాత ఆ భర్తే సున్నిత స్వభావుడే మళ్ళా తిరిగి వచ్చి భార్యని స్వీకరించవచ్చు. లేదు, భార్యనే బాగా కొంచెం ఎక్కువగా ఎమోషన్స్, ఎక్కువగా గొడవలు పెట్టుకోవటము, ఎక్కువగా సంపాదించమండము, లేకపోతే తనకి స్వేచ్ఛని ఇవ్వలేదనో, తను చేసే షాపింగ్లకు వాటికి ఇలాంటివి గొడవలు అవుతూ ఉంటే దూరం పంపించేసిన తనలో మార్పు రావచ్చు. ఇవన్నీ ఏంటిది? వీటన్నిటికంటే నా భర్త విలువైన వాడు కదా అని భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకురావటం, ఇలా జరగవచ్చు కదా. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వల్ల అష్టైశ్వర్యాలంటే బంగారు, నగలు, ఆస్తులు ఇవే కాదు, కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఐశ్వర్యమే కదా. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా, అసలు ఇంటి సాంప్రదాయం లేకపోయినా, ఇంటి సాంప్రదాయం అందరికీ వరలక్ష్మి వ్రతం ఉండదు. అవును, చాలా మందికి ఉండదు. అలాంటి వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం ఈసారి వస్తుంది. శ్రావణ మాసం మొదలవ్వగానే ఫస్ట్ శుక్రవారమే అమ్మవారికి పూజ చేసి, అమ్మనే మళ్ళా వచ్చే వారం వరలక్ష్మి వ్రతం నేను నోము నోచుకుంటాను, వ్రతం చేసుకుంటాను, నా కుటుంబంతో నేను కలిసి ఉండాలి అని ఒక్కసారి అమ్మకు చెప్పుకొని, వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలో ఎవరైనా చేస్తున్న వాళ్ళని కనుక్కొని యథావిధిగా ఎటువంటి ఆడంబరాలు అతి చేయకుండా ఏ విధంగా వ్రతము పూజ చేసుకోవాలో అలా చేసుకోవాలి. ఆడంబరాలకి వెళ్ళి ఒక కలిశ ఆరాధన అంటే, కలిసం అందంగా కనిపించాలి, మనం కట్టుకున్నట్టు చీర కట్టుకోవాలి అని చెప్పని కట్టించాలి అని ఏమేమో చేస్తున్నారు. అవును, అవును. అది మనకి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటే అమ్మవారిని అలా చేయరు. నిజంగానే ఏ పార్టీకి ఆ పార్టీ విడదీసేసి శారీ చుట్టి, బ్లౌజ్ పీస్ చుట్టి మళ్ళీ అతికించటము ఇదంతా చేస్తారు. అది గమ్ము పెట్టి అతికించటాలు, కర్రలు కట్టి జాకెట్లు వేయటాలు మనకు చేస్తే ఎలా ఉంటది? ఓ సిలిండర్ ని పెట్టి, అంటే ఎత్తులో అమ్మవారు కనిపించాలి, సిలిండర్ మీద రోలు పెట్టి, ఆ రోటికి చీరని కట్టి, ఆ పైన కలిసం పెట్టి, ఇది కాదు. మీ పూజా మందిరంలోనే ఒక వైపుకి, లేదు మీ ఇంట్లోనే ఒక మంచి ప్రదేశం తూర్పు వైపు మీరు కూర్చునేలాగా కూర్చొని
కింద ఆవు పేడతో గోమయంతో అలికి పీటని పెట్టి పీట మీద పసుపు కుంకుమ వేసి ఎర్రని వస్త్రాన్ని కప్పి దాని మీద ధాన్యం పోసి కలశం పెట్టటం, కలశం మీద రవికెను పెట్టటం, కలశానికి కళ్యాణ తిలకం దిద్దటం, ఒత్తి పత్తి వస్త్రం లాగా అనుకొని వేయటం, మీకున్న నగ ఏదైనా కానీ నీటితో శుభ్రం చేసి తుడిచి వేయాలి. ఎందుకంటే మనం ధరించింది చెమటకి అదంతా ఇదే ఉంటుంది. ఏదైనా ఆభరణం వేయటం, ఏమీ లేదు పూలమాలలు ఎలాగూ వేస్తాం, అది వేసి అమ్మవారికి దీపాలు, ప్రసాదము, కొబ్బరికాయ, ఇంతకంటే ఆర్భాటాలు అవసరం లేదు. ఒక్క ముత్తైదును పిలిచైనా పండు తాంబూలం ఇచ్చినా చాలు. రవికెలే ఇవ్వాలి. నేను పలాని షాప్కి వెళ్ళి 400 పెట్టి రవిక తెచ్చా, వీడియోలు చూస్తూ ఉంటాం. పలాని పేజ్ నుంచి మేము ఈ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సాంప్రదాయం వరలక్ష్మి వ్రతానికి లేదు. పండు తాంబూలం ఉంది, లేదా ఉంది ఒక రవిక, అవతల వాళ్ళు కుట్టించుకునే విధంగా ఉండే ఒక రవికని పండు తాంబూలాన్ని శాస్త్రోక్తంగా ఇవ్వాలి. ప్రసాదాలు ఈరోజు మీరు ఏం వండుకుంటారో అదే కొంచెం 100 మందిని ఏమవుతుందంటే ఈ వరలక్ష్మి వ్రతానికి అప్పు చేసేవాళ్ళు ఉన్నారు. ఇది ఇక్కడ వచ్చిన బాధ అన్నమాట. అంత అప్పు చేసి అంత ఆడంబరాలకు వెళ్ళి ఎందుకు చెయ్యాలి? ప్రసాదాలు 11 రకాలు, 21 రకాలు, అవి కూడా వాళ్ళు సొంతంగా చేయరు, క్యాటరింగ్ వాళ్ళు వస్తారు. అవును, ఏం అవసరం? క్యాటరింగ్ వాడు స్నానం చేశాడో లేదు తెలియదు, బ్రష్ చేశాడో లేదు తెలియదు, ప్రసాదం చేసేటప్పుడు మాట్లాడితే తుంపరబడిందో తెలియదు. ఇంట్లో శుభ్రంగా అంత చెయ్యి, ఎక్కువద్దు. దాన్ని ఒక్కొక్క స్పూన్ లాగా పెట్టు ప్రసాదం లాగా వచ్చిన వాళ్ళకి, అంతే కదా. అవును, పండు తాంబూలం ఇస్తున్నావు సరిపోద్ది. వడపప్పు పానకం పెడతాం, అవి ఇవ్వండి. లేదా శనగలు, బొబ్బర్లు, పెసలు ఇలాంటి గుగ్గుళ్ళు తయారు చేసి పెట్టండి. ఇంతకంటే ఆడంబరాలు కావాలన్నా? ఒకటి సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకొని సాంప్రదాయంగా తయారై, మీరు మేకప్ వేసుకుంటే అమ్మవారు గుర్తుపట్టలేదు. ఒకటే సింపుల్ లాజిక్. మేకప్ వేసుకుంటే మన పక్కింటి వాళ్ళు ఎదురు మన ఇంట్లో వాళ్ళే గుర్తుపట్టరు. రోజు చూసేవాళ్ళే. చక్కగా కానికి పసుపు రాసుకొని స్నానం చేసి, చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని, కళ్ళకి కాటుక పెట్టుకొని, జడేసుకొని, పువ్వులు పెట్టుకొని, చేతికి గోరింటాకు పెట్టుకొని ఉంటే, కాళ్ళకి పసుపు పారాణి రాసుకొని, చక్కగా పట్టు చీర పాతదే అవ్వనివ్వండి, అంతే. మీ పెళ్ళిళ్ళప్పుడుదే అవ్వనివ్వండి, పట్టు చీర కట్టుకోండి. కొత్తది కొనాల్సిన అవసరం లేదు. వరలక్ష్మి వ్రతం పేరు చెప్పి వరలక్ష్మి వ్రతానికి నగలు కొనే అమ్మలు కూడా ఉన్నారు. వాళ్ళకి దండం. నిజంగా ప్రతి వరలక్ష్మి వ్రతంకి మాకు సెంటిమెంట్ అండి, ఏదో ఒక గోల్డ్ కొంటున్నాము అనే వాళ్ళు కూడా ఉన్నారు, కొంటారు. వీళ్ళని చూసి, వీళ్ళ వీడియోలను చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవి అప్పులు చేసి, ఆ అప్పులు కట్టుకోలేక మేము వరలక్ష్మి వ్రతం మాకు లేదు, చేసాము, అప్పులు పాలయ్యాము. ఎలా అయ్యావని ఒక్కసారి నువ్వు విశ్లేషించుకో, కరెక్ట్ తెలుస్తుంది. అనవసరం కదా. పెళ్ళప్పుడు చీరలు శుభ్రంగా కట్టుకోండి, తయారవ్వండి, అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇంకొకటి, వరలక్ష్మి వ్రతం పేరుతో ఈ అలంకరణకి వీటికే ఓపిక అయిపోయి ఇంట్లో వాళ్ళకు వండి పెట్టడం మానేస్తున్నారు. తప్పు. ఇంట్లో వాళ్ళకి పొద్దున్నే వాళ్ళకి ఏం చేసి పెట్టాలో చేసి పెట్టి, అమ్మవారి దగ్గర చేసుకుంటూ అలంకరణ చేసుకుంటూ వాళ్ళకి చేసి పెట్టి తీరుబాటుగా కూర్చోవాలి. అమ్మవారి ఉపవాసం ఉండే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి. మనం తినకూడదు. సాయంత్రం చేయాలా ఈ వ్రతం? అంటే ఇప్పుడు అందరూ చాలా వరకు ఉద్యోగస్తులు ఉన్నారు. స్కూల్ టీచర్లు అనుకోండి, పొద్దున్న 8కి వెళ్ళిపోవాలి, ఆ లోపు అవ్వదు కదా. అప్పుడు ఏం చేస్తారు, సాయంకాలం వచ్చాక వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. హడావుడి ఉండదు, ఏమీ ఉండదు. తీరుబాటుగా అమ్మ దగ్గర కాసేపు కూర్చోవటం, అష్టోత్తరాలు చదువుకోవటం, లలితా సహస్రనామాలు చదువుకోవటం, ఇలాంటివి చేయాలి. కాబట్టి సమయం తీరుబాటు కూర్చోవాలి, తొందర లేకుండా అన్న వాళ్ళు సాయంకాలం కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరికి ఉదయం అవ్వదు, కుదరదు. ఎందుకంటే మీరు 8:30కో 9కో బయలుదేరతారు, అవ్వదు. వెళ్ళే వరకు సాయంత్రం కావాల్సినవన్నీ ముందు రోజు తెచ్చి పెట్టుకొని శుభ్రంగా సాయంత్రం పూట కూర్చొని చేసుకోవచ్చు. అప్పుడే ఒక్కళ్ళకో ఇద్దరికో తాంబూలాలు ఇచ్చుకోవచ్చు పిలిచి. ఒక్కళ్ళకి ఇచ్చినా చాలా అమ్మవారు వాళ్ళ రూపంలో వచ్చి తీసుకుంటుంది కదా. ఓకే. ఇప్పుడు కొంతమంది 9, 11 ఇట్లా ఇస్తారు, అంటే ఇయ్యటం వల్ల తప్పు లేదు ముత్తైదువులకి, కానీ అమ్మవారితో పాటు కౌంట్ చేస్తారు, అలానే చేయాలంటారా? అమ్మవారితో అంటే ఎవరు లేరు మనకి, ఎవరిని మనం పిలుచుకోలేము, అమ్మవారికి ఎలా ఒక తాంబూలం పెడతాము, ఇంకో ఇద్దరికి ఇస్తే 3 అవుతారు కదా అన్న ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చిన్న చితక వాళ్ళు ఉంటారు, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, 10,000 జీతగాళ్ళు, వాళ్ళందరూ 9 మందిని పిలిచి అంటే ఆ పండ్లకు కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రవిక పెట్టాలని ఉంటుంది, కానీ వాళ్ళకి లేని పరిస్థితి ఉంటుంది.
అలాంటి వాళ్ళు అమ్మను కలుపుకొని ఇంకో ఇద్దరిని కలుపుకుంటే ముగ్గురు అవుతారు. ఉమ్, ముగ్గురు అమ్మల మూల పుటమ్మ అన్నారు కాబట్టి ముగ్గురికి తాంబూలాలు ఇచ్చి లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఉమ్. కాళి ఈ ముగ్గురికి ఇచ్చినట్లుగా మనం భావన భావన. చేస్తే అయిపోతుంది. అంతే. ఓకే. అది ఇప్పుడు కొన్ని పొరపాట్లు చాలానే ఉన్నాయి. అంటే పూజ చెయ్యొచ్చు, కానీ పూజ చేసే ప్రాసెస్‌లో తెలిసి తెలియక కొంతమంది తెలిసి, కొంతమంది తెలియక ఎన్నో పొరపాట్లు. మీరు గమనించిన పొరపాట్లేంటమ్మా? చాలా మంది నేను గమనించిన పొరపాటు ఏంటిది అంటే ముందు రోజే కొన్ని ప్రసాదాలు కూడా సిద్ధం చేస్తున్నారు. హ్మ్. పూర్ణాలు పెట్టాలి, ఆ! భక్షాలు పెట్టాలి. పూర్ణం ముందు రోజే రుబ్బి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవటం. దానికి పైన కావాల్సిన లేయర్‌ను ముందు రోజే కలిపి పెట్టుకోవటం. హ్మ్. ఇవి తప్పిదం. సద్ది అనేది లేదు. మనకిప్పుడు ఫ్రిడ్జ్‌లో వచ్చి మనం ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాం గానీ, ఒకప్పుడు కాలంలో మీరు ఒక అరగంట ముందు లేస్తే పనులవుతాయి కదా! అంతే. అంతే. కదా! ఇప్పుడు మనము పిక్నిక్‌కెళ్ళాలి. హ్మ్. పొద్దున 6 గంటలకు వెహికల్ వస్తుంది. ఓ 10 మంది కలిసి వెళ్తున్నాం. 3కి లేచి రెడీ అవుతామా లేదా? ఆ! మరి దేవత ఆరాధన దగ్గరకొచ్చే వరకు బద్ధకం ఎందుకొస్తది? ఒక గంట ముందు లేస్తే పూర్ణం ఉడకబెట్టుకోవచ్చు. అవును. ఆ పని అదవుతూ ఉంటది. హ్మ్. మిగతా పనులు మిగతా అవుతూ చేసుకోవచ్చు. ఉంటాయి. అంతే. ఇంటి సాంప్రదాయం కొంతమందికి బొబ్బట్లు పెట్టాలి, హ్మ్. పులిహోర ఇవి ఉంటాయి. హ్మ్. అత్తగారి నుంచి వచ్చినాయి. అవి అవును. చెయ్యాలి. అటువంటప్పుడు ఇలాంటివి చేస్తారు. ఇవి చెయ్యకూడదు. ఇంకోటి ప్రధానంగా నేను చెప్పేది సిలిండర్‌ని పెట్టి కలశారాధన చేయవద్దు. హ్మ్. కలశం అనేది అమ్మవారి ఫోటో ముందు మీ పూజా మందిరంలోనే చక్కగా పెట్టుకోండి. హ్మ్. ఈ ఇది వరలక్ష్మి వ్రతము స్టాండ్‌లని నేను మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. యూట్యూబ్‌లోను. అవును. ఆ స్టాండ్‌లు కొబ్బరికాయకి ఆ స్టాండ్‌ని పెట్టి అవును. ఆ చీరలు కట్టటం ఇవి చెయ్యొద్దు. హ్మ్. చీరలు కట్టాల్సిన అవసరం లేదు. మీరు వస్త్రం కింద రవికెని పైన పెడుతున్నారు. వస్త్రం కింద ఒత్తి పత్తి వేస్తున్నారు. హ్మ్. మీకే దగ్గర ఏదైనా ఉంటే అదే పనిగా కొనక్కర్లే. ఓకే. ఉంది మీ పుట్టింటోళ్ళు ఎవరో పెట్టారు. దాన్ని అమ్మవారికి పెట్టండి చీర. హ్మ్. పెట్టకపోయినా అమ్మ ఏమీ అందు. ఓకే. ఎందుకంటే మన స్తోమత ఏందో అమ్మకి తెలీదా? హ్మ్. అవును. తెలుసు. తెలుసు కదా! తెలుసు. పెట్టకపోతే కోప్పడితే అమ్మెలా అవుతుంది? జగన్మోహిని, జగత్కారిణి అమ్మవారు. ఎందుకు కోప్పడతది? హ్మ్. మనం ఏం పెట్టినా అక్కడ మన భక్తిని చూస్తది. అబ్బా! అంతే. భక్తిగా చేసింది. అంతే. ఇంకొకటి ఈ దీపాల దగ్గరకొచ్చే వరకు ఏవేవో వెరైటీ దీపాలని ఇటుపక్క, అటుపక్క ఇవన్నీ చూస్తే అసలు సమయం ఉంటుందా? వీళ్ళు తిని కూర్చొని చేస్తున్నారా? ఎందుకంటే అలంకరణకి ఇంత సమయం చాలా టైం పడితే పడుతుంది. అవును. మళ్ళా వంటకాలు ఉన్నాయి. తాంబూలాలు తయారు చేసుకోవాలి. వ్రతం దగ్గర వ్రత కథను హ్మ్. చదువుకోవాలి. హ్మ్. ఇవన్నీ సమయం ఎక్కడ ఉంది అనిపిస్తది. వాళ్ళు చెయ్యరమ్మా. పని వాళ్ళతో డెకరేషన్ చేస్తారు. అంతా డెకరేషన్ డెకరేషన్ వాళ్ళు వంటలంతా వస్తారు. మీరన్నట్టు క్యాటరింగు. అవును. టైంకొచ్చి కూర్చుంటారంతే. రెడీ అయ్యి మళ్ళీ వీళ్ళకి మేకప్ మ్యాన్లు, మేకప్‌లు. చీర కట్టించే వాళ్ళు ఒకళ్ళు. అవును. ఆ వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ ప్రమోషన్, హ్మ్. వాళ్ళు కట్టే చీరలు ప్రమోషన్, వాళ్ళకి మేకప్ చేసే మేకప్ ఆర్టిస్ట్ ప్రమోషన్, హ్మ్. ఆ క్యాటరింగ్ ప్రమోషన్. అంటే అమ్మవారి వరలక్ష్మి వ్రతం ప్రమోషన్లతో కూడుకుంది. బా! ఇది మానేయాలి. హ్మ్. క్యాటరింగ్ కూడా ఫలాని వాళ్ళు చేశారండి, ప్రసాదం కూడా వాళ్ళే ఇచ్చారండి, మరి నువ్వేం చేసావు? మనకి డెకరేషన్ చేసేవాడు వచ్చి వెనక ఒక క్లాత్ కట్టి అమ్మవారిని రెడీ చేసి అవును. పువ్వులు, చీరలు అన్ని వాళ్ళే చేసి దీపాలేసి దీపారాధన ఒక్కటి కూర్చొని చేస్తారు. చేస్తారు. అది చెయ్యొద్దు. హ్మ్. మన స్వహస్తాలతో అమ్మవారిని అలంకరించుకోవటం, హ్మ్. మన స్వహస్తాలతో అమ్మవారికి ప్రసాదాలు చేసి నువ్వు ఒక్క రకం పెట్టు. అంతే. 100 రకాలు వాళ్ళు తెచ్చినవి పెట్టకు. నువ్వు ఇంట్లో ఒక అన్నం వండుకోవడం పెద్ద టైం ఏం కాదు. అందరికి రైస్ కుక్కర్లు ఉన్నాయి. అవును. ఆ రైస్ అందులో పెట్టేసి అంతే. పప్పు, కర్రీ అమ్మవారికి వెల్లుల్లి లేకుండా నిమ్మకాయ పులిహోర ఎంతసేపు అవుతుంది? అవును. గంటలో అవుద్దా? ఒక్క రైస్ చేస్తే 2, 3 రకాల ప్రసాదం అందులోనే అందులోంచే పాయసం చేయొచ్చు. అవుద్దా? హ్మ్. దద్దోజనం అవుద్దా? పులిహోర పులిహోర 3 అవుతుంది. అవుతాయి. అంతే. అవునా? ఇంకో ఇంకొంచెం వైట్ రైస్ పెట్టుకొని పప్పు, హ్మ్. రసము ఇలాంటివి చేసి పెడితే ఇంకింతకంటే ఏం కావాలి? అవును. పూర్ణాలైనా మనకి పెద్దగా సమయం పట్టదు. పట్టదు. భక్షాలైనా పెద్దగా సమయం పట్టదు. క్వాంటిటీ పెద్దగా ఏం చెయ్యం చెయ్యం కాబట్టి కదా! తక్కువ సమయం. కాకపోతే అంటే ఒక గంట ముందు ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది. అంతే. హ్మ్. ఆ విధంగా చేసుకోవాలి కానీ, అవును. ఇంకొకటి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఏదైనా పూజ, ఆరాధన కానీ వీడియోలు, ఫోటోలు తీయకూడదు. హ్మ్. తీయకూడదు. అది అసలు పూజ అనేది బయటికి రాకూడదు. మీ ఇంటికి వచ్చే తాంబూలాల వాళ్ళు చూస్తే పర్వాలేదు. హ్మ్. నా నా వీడియోస్‌కి వరలక్ష్మి వ్రతానికి కొన్ని లక్షల మంది చూసారు. నువ్వు చేసిన పుణ్యం అందరికి పంచేసావుగా. ఓహో! ఇంకేముందక్కడ? హ్మ్.
అమ్మవారిని మనం చేసుకున్న అలంకరణని పూజా మందిరాన్ని చూపియొద్దు, వచ్చిన వాళ్ళకల్లా ఫోటోల రూపంలో పెట్టద్దు అంటే మనం పెట్టేస్తూ ఉన్నాం. అవును, ఏది అవునా? చెయ్యొద్దో అదే చేస్తున్నాం. నీ పూజ, నీ భక్తి నీ వరకు ఉంటే అక్కడే ఉంటది కదా ఫలితం మొత్తం. అంతే. నీ ఇంటికి మరి మా ఇంటికి తాంబూలాలకు వచ్చే వాళ్ళు చూసారు కదంటే నువ్వు 5 మందినో 8 మందినో పిలుచుకుంటావు. అంతే. వాళ్ళు మాత్రమే చూస్తారు, అమ్మవారిని నమస్కారం చేసుకుంటారు, వెళ్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మందికి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఉంటది, వాళ్ళకి ఇంటి సాంప్రదాయం ఉండదు, భర్త ఒప్పుకోడు, వీళ్ళకి ఆరోగ్యపరంగా సహకరించదు, సమయం కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే వెళ్ళి పక్కన అలా కూర్చుని వ్రతాన్ని మొత్తం చూడొచ్చు. అదే ఫలితం వస్తుంది. ఫలితం రాదనేది కాదు. ఇప్పుడు చారుమతి చేసింది అది కదా, తను ఒక్కదాన్ని చేసుకోమని అమ్మవారు చెప్తే ఊర్లోని వాళ్ళందరినీ పిలిచింది. అందరూ వచ్చే వ్రతంలో పాల్గొన్నందుకు వాళ్ళ భర్తలు వచ్చి బంగారు రథాల్లో వీల్చుకొని వెళ్ళారు. అవునా? అంటే ఇక్కడ మనం ఎవరైనా చేసుకుంటుంటే వెళ్ళినా కూడా అదే ఫలితం వస్తుంది. చాలా మందికి ఉంటుంది. కొంచెం రాయలసీమ ప్రాంతాల్లో మా వైపు ఎక్కువగా ఉండవు వ్రతాలు నోములే చాలా తక్కువగా ఉంటాయి. రాళ్ల సీమ అంటారు కదా, కాబట్టి వ్రతాలు నోములు కూడా తక్కువే. రాక్షస గడ్డ అంటారు రాయలసీమని, రావణాసురుడు శూర్పణఖకి పసుపు కుంకుమగా ఇచ్చాడు అంటారు, కాబట్టి తక్కువగా ఉంటాయి. కానీ చాలా ఇష్టం ఉంటుంది. మళ్ళా తిరిగి మొదలైనా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కొత్తగా మొదలు పెట్టుకోవచ్చు, మొదలు పెట్టాక వదిలిపెట్టకూడదు. అది ఇప్పుడు ఒక సంవత్సరం నేను బాగా ఉంది కదా అని హడావిడి చేసి నాకు తోచినంతలో నేను చేసుకొని, మరుసటి సంవత్సరం నాకు ఇబ్బంది ఉంది కదా అని నేను నార్మల్గా దీపారాధన చేసుకొని అలా సర్ది చెప్పుకుంటే ఓకేనా, లేదంటే ఏదైనా దోషం అంటారా? అలా ఏం లేదు. కలశం ఒక్కటి పెట్టుకొని అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టి, అమ్మ నా సమయం ఇంతే, ఒక చిన్న అష్టోత్తరం మీద చదువుకొని వెళ్ళిపోవచ్చు. ఇక సమయం ఏం పట్టదు మనకి. ఇప్పుడు పంతులు వచ్చి వ్రత కథని చెప్పి షోడశోపచార పూజ చేసి ఇవన్నీ ఏం లేకుండా సింపుల్గా అలా కలశాన్ని తయారు చేసి పెట్టుకొని, కలసానికి కావాల్సినవన్నీ ముందు రోజు తయారు చేసి పెట్టుకోవచ్చు. వస్తువుల వరకు చేసి పెట్టుకోవచ్చు. ఏముంది, అవి తయారయ్యి ఉన్నాయి అంటే మనకి పెద్ద సమయం ఏం పడుతుంది. ఒక గంట సేపు అంతా చేసుకుంటే అంతే. పూజా మందిరం శుభ్రం చేసుకోవటం, ప్రతినిత్యం దేవుళ్ళని శుభ్రం చేసి పెట్టుకోవటం, ఇవన్నీ ముందు రోజు రాత్రి మనం దీపారాధన చేసే కుందులు, హారతిచ్చేవి, పూజా సామాగ్రి మొత్తం కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఒక విగ్రహాలు తప్పితే. కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఉంటాయి విగ్రహాలు, చాలా పని ఉంటది. వాళ్ళు ముందు రోజు గురువారం వస్తుంది కదా, ఆ గురువారం రోజు ఉదయమే లేకపోతే సాయంకాలం రోజు అప్పుడే పూజా మందిరం శుభ్రం మొత్తం కూడా చేసుకుంటారు. మొత్తం విగ్రహాలని అన్ని శుభ్రం చేసి బొట్లు పెట్టకుండా యథాస్థానంలో పెడతారు. కానీ బొట్లు పెట్టడం వరలక్ష్మి వ్రతం రోజు పెడతారు. చాలా సమయం మనకి కలిసి వస్తుంది. కలిసి తప్పేం లేదు. మనకి వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వస్తుంది. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మన సమయము, ఓపిక, ఇవన్నీ కూడా ఆర్థిక స్తోమత, ఈ 3 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ పూజకి, ఆరాధనకైనా. లేదు వరలక్ష్మి వ్రతం 2వ వారమే చేసుకోవాలి, పౌర్ణమి ముందు వచ్చే వారమేనా అంటే శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్లిళ్ళు ఉంటాయి, వీలు కాకపోవచ్చు. మన ఇంట్లోనే పెళ్లి ఉండొచ్చు, అప్పుడు ముందు శుక్రవారము లేదా తర్వాత శుక్రవారాల్లోనైనా చేసుకోవచ్చు. కుదిరితే ముందు శుక్రవారమే చేయాలి, తర్వాత చేయకూడదు, పౌర్ణమి వెళ్ళిపోతుంది ఏదో అంటూ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ ముందు శుక్రవారం కూడా పెళ్లి హడావుడి ఉంటది కదా ఇంట్లో, లేకపోతే వీళ్ళు వెళ్ళేది ఎక్కడైనా ఉంటాయి, నెలసరి ఉంటుంది, నెలసరి కూడా ఉంటుంది చాలా మంది. లేదు పౌర్ణమి రోజు కూడా వరలక్ష్మి వ్రతం చేసే సాంప్రదాయం మనకి ఉంది. శుక్రవారాలు కుదరకపోతే పౌర్ణమి ఏ రోజు రాని ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. ఆ రోజు రాఖీ పౌర్ణమి రాఖీలు కట్టుకోవచ్చు, జంధ్యాల పౌర్ణమి జంధ్యాలు మార్చుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఆ రోజైనా చేసుకోవచ్చు. అలా మనము ఇక్కడ మన సమయాన్ని, మహిళలకి నెలసరి ఈ మధ్య కాలంలో ఎప్పుడు వస్తుందో తెలియదు, అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హాస్పిటల్లో ఉండొచ్చు, ఈవెన్ చాలా ఉంటాయి ఇబ్బందులు చెప్పుకుంటే. దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అన్ని ఏదున్నా అంటే మనం అనుకుంటాం, కొంచెం భయపడతాం, కానీ మన వీలును బట్టి చేసే విధానం కరెక్ట్ గా చేసుకుంటే చాలు. అంతే. ఇప్పుడు పూర్వకాలంలో కలశ ఆరాధన అంటే కొన్ని 100 ఏళ్ల కిందటికి వెళ్తే మట్టి కుండనే కలశంగా పెట్టి చేసేవాళ్ళు. అంతే. ఈ కలశం దగ్గరకు వచ్చేవారు కూడా మనం చాలా మంది జర్మన్ సిల్వర్ చెంబులు తెచ్చి పెడతారు, అది పనికి రాదు. స్టీల్వి పెడతారు, అది పనికి రాదు. పెడితే ఇత్తడిదన్నా పెట్టాలి, మట్టిదన్నా పెట్టాలి, వెండిదన్నా పెట్టాలి, ప్యూర్ వెండి. ఈ మూడిటికే మనకి ఆప్షన్.
వేరే ఏ లోహంతో కూడా కలశారాధన చేయకూడదు. చాలా వరకు జర్మన్ సిల్వర్తోనే పెట్టడం అవును చూస్తూ ఉంటాం. పెట్టకూడదు. అది లోహం అనేది ఇనుము కలిసింది అంటే అది పనికిరాదు. ఓకే. కానీ పనికిరాదు మనకి అది. కాబట్టి మట్టిది పెట్టండి చక్కగా, అసలు ఎంత బాగా మనం ఏ బొట్టు పెట్టినా అందంగా కనిపిస్తుంది, కళగా ఉంటది. ఇప్పుడు మనం బోనం చూస్తే చాలా అందంగా ఉంటది బోనం అనేది. అలానే కలశం కూడా అన్నమాట. అలా పెట్టుకొని చేసుకోవచ్చు. ఆర్భాటాలకి పోకుండా చేస్తేనే అది భక్తి. ఆర్భాటానికి పెళ్లి చేశారు అంటే మీ ఛానల్ కోసం పూజ వ్రతం చేశారు, అక్కడ మీకు అనుగ్రహం ఉండదు. ఓకే. ఇప్పుడు కలశంలో కూడా కొంతమంది నీళ్లు అంటారు, కొంతమంది బియ్యము అంటారు. అసలు ఏదమ్మా? కలశంలో బియ్యం చెంబులో పోయారు, కలశం చెంబులో పోయారు. కింద మనం రవిక వేసి బియ్యాన్ని పోసి కూర్చోబెట్టాలి చెంబుని. కలశంలో మనకి వీలైతే 7 నదుల జలాలు ఉంటే ఇంకా మంచిది. లేదు అంటే మనకి మంచినీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఆ మంచినీళ్ళను పోయటం. పంచపల్లవాలు అంటే అన్ని చివుళ్ళు, రావి చివుళ్ళు, వేప చివులు, మామిడి, జవ్వి, ఇలా 5 రకాల అవి పంచపల్లవాలు అంటారు. వాటిని వేస్తే చాలా మంచిది, అసలు చాలా చాలా మంచిది. ఆ కలశంలో లోపల ఆ జలంలో ₹1 కాయిన్ వేస్తారు. కొంతమంది బెల్లం మొక్క, పసుపు కుంకుమను కూడా వేస్తారు. వేసి పైన మనము తమలపాకులు, ఒక 5 తమలపాకులు, ఆ మధ్యలో కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయని మనం ముందే శుభ్రంగా చేసి కళ్యాణ తిలకంలాగా దిద్ది, కొంతమంది ముఖం పెడతారు వెండిది. వెండి ముఖం అయితే సరే. ఈ మనకి 100-200లకు దొరికే ముఖాలు తెచ్చి పెట్టద్దు. ఏమీ పెట్టకపోయినా కలశం అలా పెట్టినా అందంగానే ఉంటుంది. అక్కడ భక్తి అనేది. కొంతమంది కొబ్బరికాయకి మంచిగా కనుబొమ్మలు అవి పెడతారు, చాలా బాగుంటుంది. అది బాగుంటుంది. అమ్మవారి ముఖం కనిపిస్తుంది మనకు అందులో. చాలా చక్కగా చేస్తారు. పువ్వులు మన ఇష్టం, ఏ మాలైనా కూడా ధరింప చేయొచ్చు అమ్మకి. కొంతమంది ఏంటంటే ఈ మాసంలో వచ్చే పువ్వులు మల్లెలు అవ్వచ్చు, జాజులు, ఇప్పుడు 365 రోజులు అన్నీ వస్తున్నాయి. దాంతోపాటు కనకాంబరాలు, ఒక వరుసది, ఒక వరుస ఇది, ఒక వరుస తులసి, మరువము, ఇలా ధరింప చేస్తారు. చాలా అందంగా ఉంటుంది. ఆ విధంగా చేస్తేనే అందంగా ఉంటుంది. అలంకరణలు చేసి ఏవేవో జర్మన్ సిల్వర్వి పెడితే పూజకి పనికిరావు. మీరు పూజ చేసినా వ్యర్థం ఆ పూజ. అది. ఓకే, ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.